ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి మార్చి 11 బుధవారం రోజున మీ యొక్క 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. ధనుస్సు రాశి వారికి ఈరోజు సాధారణమైన రోజు కాదు, ఇది ఒక ప్రత్యేకమైన రోజు. ఈరోజు ప్రత్యేకంగా దైవం యొక్క అనుగ్రహం ఉండటం వల్ల మీ జీవితంలో ఒక దైవశక్తి మీకు రక్షణగా ఉండటం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. ధనుస్సు రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, కుటుంబ పరంగా, కెరియర్ పరంగా వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అనేటువంటి పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈరోజు ఎలాంటి 2 పెద్ద కోరికలు తీరుతాయి, ఏ దైవశక్తి మీ జీవితాన్ని మార్చబోతుంది, మీకు రక్షణగా ఉండబోతుంది, పూర్తి అంశాలను తెలుసుకుందాం. వీడియో రహస్యంగా మాత్రమే చూడండి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరే మీకు సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. గురూజీ మురళీ ఆనంద్ రాజ్ గారు, దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం. గురూజీ మురళీ ఆనంద్ రాజ్ గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి, మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి మార్చి 11వ తారీఖు బుధవారం రోజున అయితే గ్రహాలు అన్ని వీరికి మిశ్రమ ఫలితాలని ఇచ్చినప్పటికీ ఈ రోజున దైవ బలం అనేది మీకు ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే మీరు చూడబోతున్నారు. ధనుస్సు రాశి వారికి ఇది సాధారణమైన రోజు కాదు, ఒక దైవానుగ్రహం ఈ రోజున మీపై ఉండటం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోతాయి. ఆ దైవం మీకు రక్షణగా ఉండటం వల్ల మీ జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆ దైవం ఎవరో కాదు, వినాయకుడు. విఘ్నాలను తొలగించే ప్రసిద్ధిగాంచిన వినాయకుని అనుగ్రహం ఈ రోజున మీకు ఉండబోతుంది. ప్రత్యేకమైన కృప ఈ రోజున మీరు పొందబోతున్నారు. ధనుస్సు రాశి వారికి వినాయకుని అనుగ్రహం మరింత పెరుగుతుంది. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రమాదాల నుండి బయటపడ్డారు, ఎన్నో కష్టాల నుండి బయటపడ్డారు, ఎన్నో నష్టాల నుండి కూడా మీరు బయటపడ్డారు. ఇది అంతా వినాయకుని కృప వల్లనే మీరు మంచి ఫలితాలను పొందారు. ఇది మీకు తెలియకుండానే మీకు ఆ దైవం తోడుగా ఉంటారు. మీ ప్రతి అడుగులో మీ జీవితాన్ని ముందుకు నడిపించుతున్నాడు ఆ వినాయకుడు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజు అయితే మీకు ఆ వినాయకుని అనుగ్రహం ఉండటం వల్ల మీ జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగిపోయి విజయం లభిస్తుంది. మీరు చేసే పనుల్లో ఆటంకాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండి పట్టిందల్లా బంగారమే అన్నట్టు మీ జీవితం ఉంటుంది. మంచి ఫలితాలను ఈ రోజున ఖచ్చితంగా పొందుతారు. గత కొంతకాలంగా మీరు ఎప్పటి నుంచో మీ మనస్సులో పెట్టుకున్న కోరికలు కూడా ఈ సమయంలో నెరవేరుతాయి. ఆనందం, ఐశ్వర్యం మీకు మీ ఇంట్లో తాండవం చేస్తుంది, మీ ఇంట్లో పెరుగుతుంది. ఈ రోజున మీకు ఊహించని విధంగా ఒక చక్కటి శుభవార్త కూడా వినే అవకాశాలు ఉన్నాయి. ఆ శుభవార్త మీ కెరియర్కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రోజున అయితే మీకు
ఊహించని విధంగా ధనలాభాలు కలుగుతాయి. మంచి ఆర్థిక అవకాశాలు వస్తాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ రోజున మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే ఈ రోజున వృత్తిపరంగా కూడా కొన్ని మార్పులు చూస్తారు. ఏ వృత్తి వ్యాపార రంగంలో ఉన్నా ఊహించని విధంగా మీకు లాభాలు అందుతాయి. ఎన్నడూ చూడని ధనం కూడా మీ చేతిలో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వినాయకుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల చేసిన ప్రతి పనికి ఫలితం దక్కుతుంది. చేసే ప్రతి పనిని మీరు ఇష్టంగా చేయడం వల్ల ప్రతి పనిలో మీకు ఖచ్చితంగా విజయం అనేది దక్కుతుంది. అలాగే ఈ రోజున వ్యాపారస్తులకు చూసుకుంటే వ్యాపారం మీకు ఈ రోజున అయితే 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ సమయంలో వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలను పొందుతారు. గతంలో ఎన్నడూ పొందని ఆనందం ఈ రోజున మీరు పొందుతారు. ఎన్నడూ చూడని డబ్బును ఈ రోజున మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున అయితే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వ్యక్తులకు మీరు కోరుకున్న అటువంటి వారు మీ జీవితంలోకి వస్తారు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఈ సమయంలో అయితే మీ జీవితంలోకి రాబోతున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజున కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ సభ్యుల యొక్క మద్దతు అయితే ఈ రోజున మీకు పూర్తిగా అందుతుంది. మీ యొక్క తండ్రి యొక్క ప్రేమ కూడా మీకు ఈ సమయంలో లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున ప్రేమ బంధంలో ఉన్నవారికి చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి మీకు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రోజున ముఖ్యంగా అయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మీరు ఊహించని విధంగా జీతాలు పెరుగుతాయి. అకస్మాత్తుగా మీ చేతికి డబ్బు అందుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజున మీకు ఆసక్తికరమైన సమాచారం సాయంత్రం 5 గంటల తర్వాత అందే అవకాశం ఉంది. ఈ రోజున మీకు పాత బాకీలు కూడా వసూలు అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇది అద్భుతమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఈ రోజున ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఏంటంటే మీ యొక్క భాగస్వామి నుండి అయితే మీరు చక్కటి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఈ సమయంలో మీరు ప్రాథమిక విజయాలకు కట్టుబడి ఉన్నప్పుడు పని బాగా సాగుతుంది. మీ సమావేశాలను స్పష్టంగా ఉంచండి. సమయపాలనకు వాగ్దానం చేయవద్దు. ఆఫీస్ గాసిప్ లేదా మిశ్రమ సందేశాలు మీ దృష్టిని మరల్చవచ్చు. కాబట్టి సరైన వ్యక్తితో సూచనలు ధృవీకరించండి. ప్రయాణం ఒత్తిడితో కూడుకున్నది అయితే కొంచెం ముందుగానే బయలుదేరండి. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో మీ వస్తువుల పట్ల మీరు పూర్తి జాగ్రత్తలు తీసుకోండి. ఈ సమయంలో ఆర్థికంగా మీకు ఊహించని విధంగా ఉంటుంది. మీ ఖర్చు కోరిక ఎక్కువగా ఉంది మరియు మీ నగదు ప్రవాహానికి సరిపోకపోవచ్చు. చెక్ అవుట్ కౌంటర్, ఆహార డెలివరీ, సబ్స్క్రిప్షన్స్ మరియు ఆకస్మిక కొనుగోళ్లను చూడండి. ఈరోజు స్నేహితులు లేదా బంధువులకు డబ్బు అప్పు ఇవ్వడం మానుకోండి మరియు ఏదైనా కొత్త పెట్టుబడి, వ్యాపారం లేదా ఊహాజనిత ప్రణాళికలను దాటివేయకండి. సకాలంలో బిల్లులు చెల్లించండి మరియు ఈ సమయంలో అయితే మీరు ఏది నిర్ణయం తీసుకున్నా కానీ చాలా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కోపంతో నిర్ణయాలు తీసుకుంటే అవి మీ భవిష్యత్తుపై ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి జాగ్రత్త. ఈ రోజున ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారాలు ఊహించని విధంగా లాభాలను పొందడం వల్ల మీ యొక్క అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అదేవిధంగా ఈ సమయంలో మీ యొక్క తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది. ఈ సమయంలో కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యి ఊపిరి పీల్చుకునే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజున ధనుస్సు రాశి వారికి అయితే వివాహ ప్రయత్నాలు చేసేవారికి మీరు కోరుకున్న వారు
మీ జీవితంలోకి వస్తారు. మీ యొక్క పెద్ద కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది. అలాగే ఈ రోజున ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి చిన్న ఉద్యోగం అయినా సరే మీరు చేయండి. మీ భవిష్యత్తుకు అది ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఒక చక్కటి అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ రోజున లక్ష్మీదేవి ఆరాధన, వినాయకుని ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. ఈ రోజున వీలైతే మీరు వినాయకుని గుడికి వెళ్ళండి. అక్కడ భక్తి భావంతో ఒక కొబ్బరికాయ కొట్టి వినాయకుణ్ణి వేడుకోండి. అలాగే వారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. అలాగే మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. మూగ జీవులకు ఏదైనా ఆహారం తినిపించండి. శుభ ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.